Hello everyone, this is Mohan Bhaya. Welcome to our YouTube channel. So NCERT class line geography chapter 3 డ్రైనేజ్ సిస్టంలో పార్ట్ 1లో మనం హిమాలయన్ డ్రైనేజ్ సిస్టమ్ గురించి చూసాము. ఇది పార్ట్ 2 వీడియో పెనిన్సులా డ్రైనేజ్ సిస్టమ్ గురించి చూస్తున్నాం. సో పెనిన్సులా డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఓల్డర్ దాన్ ద హిమాలయన్ వన్. దిస్ ఈజ్ ఎవిడెంట్ ఫ్రమ్ ద బ్రాడ్ లార్జ్ గ్రేడెడ్ షాలో వ్యాలీస్ అండ్ ద మెచ్యూరిటీ ఆఫ్ ద రివర్స్. సో మనకి ఒకసారి మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసినట్టుగా ఇండియన్ ప్లేట్ అనేది మిలియన్ ఇయర్స్ ముందు కొన్ని ఇండియన్ ప్లేట్ అనేది నార్త్వర్డ్ మూమెంట్ వచ్చేసి యూరో ఏషియన్ ప్లేట్కి కొలైడ్ అయింది. సో ఈ కొలైడ్ అయినప్పుడు హిమాలయాస్ యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ ఫార్మేషన్ అనేది జరిగింది. అంటే యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ హిమాలయాస్ జరిగిన తర్వాత అక్కడ స్నోఫాల్ ఏర్పడిన తర్వాత గ్లేషియర్స్ ఫామ్ అయ్యి గ్లేషియర్స్ నుంచి లైక్ గంగోత్రి గ్లేషియర్ నుంచి మనకి గంగా నది ప్రవహిస్తుంది. అంటే ఆ హిమాలయాస్ ఫామ్ అయిన తర్వాత ఈ రివర్స్ అన్నీ కూడా ఆరిజిన్ అయ్యాయి. సో తర్వాత రివర్స్ అన్నీ ఆరిజిన్ అయ్యాయి. కానీ వీటికంటే ముందు హిమాలయన్ రివర్స్ కంటే ముందు పెనిన్సులర్ అంటే ఇండియన్ ప్లేట్లో మనకి ఈ పెనిన్సులర్ రివర్స్ అనేవి ఉన్నాయన్నమాట. వీటికి ఎవిడెన్స్గా ఇవన్నీ ఉన్నాయి. సో దానికి ఎవిడెంట్గా మనకి బ్రాడ్ లార్జ్ గ్రేడెడ్ షాలో వ్యాలీస్ ఉన్నాయి. అలాగే మెచ్యూరిటీ ఆఫ్ ద రివర్స్ గుని మనం చెప్పచ్చు. అలాగే వెస్టర్న్ ఘాట్స్ రన్నింగ్ క్లోజ్ టు ద వెస్టర్న్ కోస్ట్ యాక్ట్ యాజ్ ఎ వాటర్ డివైడ్ బిట్వీన్ ద మేజర్ పెనిన్సులర్ రివర్స్ డిశ్చార్జింగ్ దేర్ వాటర్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ అండ్ స్మాల్ రివర్స్ జాయినింగ్ ద అరేబియన్ సీ. సో వెస్టర్న్ కోస్ట్ అనేది మేజర్ డివైడ్గా ఉంటుందన్నమాట. పెనిన్సులర్ రివర్స్ ఏవైతే బే ఆఫ్ బెంగాల్ అరేబియన్ సీలో కలుస్తాయి వాటికి. సో మోస్ట్ ఆఫ్ ద పెనిన్సులర్ రివర్స్ అన్నీ కూడా 77% అంతా కూడా బే ఆఫ్ బెంగాల్లోనే కలుస్తాయని చెప్పుకున్నాం. సో దాంట్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. లైక్ నర్మదా తాపీ వెస్ట్ టు ఈస్ట్ అనేవి ఫ్లో అవుతుంటాయి. సో చంబల్, సింధ్ అండ్ బెట్వా, కేన్ అండ్ సోన్ ఆర్జినేటింగ్ నార్దర్న్ పార్ట్ ఆఫ్ ద పెనిన్సులా బిలాంగ్ టు ద గంగా రివర్ సిస్టమ్. సో పెనిన్సులా రివర్కి నార్దర్న్ పార్ట్లో ఉన్నవన్నీ కూడా ఇవన్నీ కూడా గంగా రివర్ సిస్టమ్ యొక్క ట్రిబ్యూటరీస్. అలాగే మేజర్ పెనిన్సులా డ్రైనేజ్కి సంబంధించి మహానది, గోదావరి, కృష్ణ, కావేరి ఇవన్నీ కూడా ఫిక్స్డ్ కోర్స్ ఉంటుంది. అంటే దీని కోర్స్ చేంజ్ చేసుకోవు. అలాగే అబ్సెన్స్ ఆఫ్ మియాండర్స్ అంటే రివర్ మియాండరింగ్ అనేది ఉండదు, ఈ విధంగా వంపులు తిరిగి ఉండదు. అలాగే నాన్ పెరినియల్ ఫ్లో ఆఫ్ వాటర్ అంటే వాటర్ ఫ్లో అనేది ఈ గ్లేషియర్స్ అనేవి సపోర్ట్ చేయవు. అంటే గ్లేషియర్స్ నుంచి ఆరిజిన్ అవ్వదు. సో సౌత్ వెస్ట్ మాన్సూన్ రైన్ వచ్చే మనకి ఇండియాలో అయితే సౌత్ వెస్ట్ మాన్సూన్ రైనీ సీజన్లో వచ్చే వాటర్ నుంచి సపోర్ట్ అవుతుంది. అంటే ఎఫిమెరల్ అన్ని రివర్స్ అన్ని పెనిన్సులా రివర్స్ అన్నీ కూడా. అలాగే ఎవల్యూషన్ ఆఫ్ పెనిన్సులా డ్రైనేజ్ సిస్టమ్ చూస్తే మనకి 3 మేజర్ జియాలజికల్ ఈవెంట్స్ ఉన్నాయి ఈ పెనిన్సులా డ్రైనేజ్ సిస్టమ్ని మనకి చెప్పడానికి. దాంట్లో ఒకటి వచ్చేసి సబ్సిడెన్స్ ఆఫ్ ద వెస్టర్న్ ప్లాంక్ ఆఫ్ ద పెనిన్సులా లీడింగ్ టు సబ్మర్జెన్స్ బిలో ద సీ డ్యూరింగ్ ద ఎర్లీ టెర్షియరీ పీరియడ్. సో ఎర్లీ టెర్షియరీ పీరియడ్లో వెస్టర్న్ ఫ్లాంక్ మన ఇండియన్ పెనిన్సులా యొక్క వెస్టర్న్ ఫ్లాంక్ అనేది సబ్మర్జ్ అయిందనమాట. దానికి ఎగ్జాంపుల్ గుజరాత్లో మనకి ద్వారకా ఉంది. ద్వారకా మనకి కల్చరల్గా చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. శ్రీకృష్ణుడి ద్వారకా అనేది అది సముద్రంలో ఉంది. ఆర్కియలాజికల్గా మనం తేల్చారు కూడా, అది సముద్రంలో మునిగిపోయింది, సబ్మర్జ్ అయిందని చెప్పేసి. సో జనరల్ ఇట్ హ్యాస్ డిస్ట్రిబ్యూటెడ్ ద సిమెట్రిక్ ప్లాన్ ఆఫ్ ద రివర్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద ఒరిజినల్ వాటర్ షెడ్. నెక్స్ట్ వచ్చేసి అప్హీవల్ ఆఫ్ ద హిమాలయాస్ when the northern flank of the peninsula blocks was subjected to subsidence and consequent faulting. The Narmada Tapir flow in the trough faults and fill the original cracks with their detritus material. Hence there is a lack of alluvial and deltoic deposits in these rivers. సో అలాగే సెకండ్ జియాలజికల్ ఈవెంట్ వచ్చేసి హిమాలయాస్ అప్హీవల్ అంటే ఫార్మేషన్ ఆఫ్ హిమాలయాస్. అలాగే when the northern flank of peninsula block was subjected to subsidence అంటే కిందకి వెళ్ళిపోయింది అనమాట. కాన్సిక్వెంట్ త్రఫ్ ఫ్లాల్టింగ్ అనేది జరిగింది. సో దాని ద్వారా నర్మదా తాపీ ఫ్లో అనేది ఈ మనకి అల్యూవియల్ డెల్టాయిక్ డిపాజిట్స్ అనేది ఉండదు అనమాట. ఎందుకంటే డెట్రిటస్ మెటీరియల్ అంతా కూడా ఈ క్రాక్స్లో ఫిల్ అయిపోయింది. హెన్స్ దెర్ ఈజ్ ల్యాక్ ఆఫ్ అల్యూవియల్ అండ్ డెల్టాయిక్ డిపాజిట్స్ ఇన్ దీస్ రివర్స్. నెక్స్ట్ థర్డ్ జియాలజికల్ ఈవెంట్ వచ్చేసి స్లైట్ టిల్టింగ్ ఆఫ్ ది పెనిన్సులా బ్లాక్ ఫ్రమ్ ద నార్త్ వెస్ట్ టు ద సదర్ ఈస్టర్న్ డైరెక్షన్. సో మనకి నార్త్ వెస్ట్ అనేది పెనిన్సులా బ్లాక్ అనేది సైల్ట్గా టిల్ట్ అయింది. దానివల్ల మేజర్ డ్రైనేజ్ సిస్టమ్స్ అన్నీ కూడా ఏవైతే వెస్టర్న్ ఘాట్స్లో ఫామ్ అయ్యే ఒరిజిన్ అయ్యే రివర్స్ అన్నీ కూడా బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి అన్నమాట. నెక్స్ట్ రివర్ సిస్టమ్స్ ఆఫ్ పెనిన్సులా డ్రైనేజ్ సిస్టమ్ చూస్తే మనకి మేజర్ పెనిన్సులా మహానది రైజెస్ నియర్ షిహావా ఇన్ రాయ్పూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ అండ్ రన్స్ త్రూ ఒరిస్సా టు డిశ్చార్జెస్ వాటర్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్. సో మహానది ఒడిశాలో అయ్యి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది అనమాట. 850 కిలోమీటర్ లాంగ్ ఉంటుంది దీని క్యాచ్మెంట్ ఏరియా. అంటే లెంత్ అనేది రివర్ లెంత్ 851 కిలోమీటర్ ఉంటుంది. ఇట్స్ క్యాచ్మెంట్ ఏరియా వచ్చేసి ఆల్మోస్ట్ 1,42,00,000 స్క్వేర్ కిలోమీటర్ ఉంది.
Some navigation is carried out in the lower course of this river. First 3% of the drainage basin of this river lies in Madhya Pradesh and Chhattisgarh, and while 47% lies in Odisha. సో ఈ రివర్ యొక్క ఫ్లో అనేది 47% ఒడిశాలో ఉంది, మిగతాదంతా కూడా ఫస్ట్ 3% మాత్రమే మధ్యప్రదేశ్లో ఉంది, ఆ తర్వాత ఛత్తీస్గఢ్లో ఉంది. సో గోదావరి ఇస్ ద లార్జెస్ట్ పెనిన్సులర్ రివర్, చాలా ఇంపార్టెంట్ ఇది. దీన్ని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. సో ఎందుకంటే గంగాకి ఏ విధంగా అయితే అంత ప్రామినెన్స్ ఉందో మనకి పెనిన్సులర్ రివర్స్లో గోదావరికి అంత ప్రామినెన్స్ ఉంది కాబట్టి సో దక్షిణ గంగా అని పిలుస్తారు అనమాట. ఇది నాసిక్ డిస్టిక్ మహారాష్ట్రలో ఉంటుంది. సో నాసిక్ అక్కడ నాసిక్లో ఆరిజిన్ అవుతుంది, తర్వాత బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. దీనికి ట్రిబ్యూటరీస్ కూడా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్లో అంతా కూడా వాటర్ ఫ్లో అవుతుంది. ఆల్మోస్ట్ 1465 కిలోమీటర్ లాంగ్ ఉంటుంది. క్యాచ్మెంట్ ఏరియా 3.13 lakh square kilometer. 47% ఆఫ్ దిస్ లైస్ ఇన్ మహారాష్ట్ర. సో గోదావరి దక్షిణ గంగా రివర్ అనేది 49% మహారాష్ట్రలో ఉంది, 20% మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్లో ఉంది, రెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అలాగే ట్రిబ్యూటరీస్ లైక్ పెన్గంగా, ఇంద్రావతి, ప్రాణహిత, మంజీరా అనేవి ప్రిన్సిపల్ ట్రిబ్యూటరీస్. గోదావరి ఈజ్ సబ్జెక్ట్ టు హెవీ ఫ్లడ్స్ ఇన్ లోయర్ రీజన్స్ టు ద సౌత్ పోలవరం వెర్ ఇట్ ఫార్మ్స్ ద పిక్చర్స్క్ జార్జ్. సో పోలవరం దగ్గర ఒక జార్జ్ ఫార్మేషన్ ఉంటుంది, అంటే మౌంటైన్ రేంజెస్ ఉంటాయి, మౌంటైన్స్ మధ్యన ఫ్లో అవుతుంది. ఇది అందుకే ఇక్కడ మనకి పోలవరం దగ్గర పోలవరం డ్యామ్ కడుతున్నాం అనమాట, ఇందిరాసాగర్ డ్యామ్. సో పోలవరం ప్రాజెక్ట్ అనేది నిర్మిస్తున్నాము, దాని ద్వారా వాటర్ యూటిలైజ్ చేసుకోవచ్చు. మనకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు గోదావరికి సౌత్ వెస్ట్ మాన్సూన్ వచ్చినప్పుడు గోదావరి ఫ్లో ఎక్కువ ఉంటుంది. సో వచ్చిన వాటర్ని వచ్చినట్టుగానే వదిలేస్తున్నాము. సో అందుకే మన పోలవరం దగ్గర మౌంటైన్స్ మధ్యలో పోతుంది కాబట్టి అక్కడ మౌంటైన్స్ దగ్గర మనకి పోలవరం డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఈ పోలవరం ఇంకా స్టిల్ కన్స్ట్రక్షన్లోనే ఉంది, బిగినింగ్ స్టేజ్లో. It is navigable only in the deltaic stretch. The river after Rajahmundry splits into several branches forming a large delta. రాజమండ్రి తర్వాత రివర్ స్ప్లిట్ అనేది జరుగుతుంది, తర్వాత మనకి గోదావరి డెల్టా ఫార్మేషన్ జరుగుతుంది. సెకండ్ లార్జెస్ట్ పెనిన్సులర్ రివర్ చేసి కృష్ణా నది కూడా మహాబలేశ్వర, సహ్యాద్రి మౌంటైన్స్, వెస్టర్న్ ఘాట్స్కి సంబంధించి సహ్యాద్రి పర్వతాల్లో మహాబలేశ్వరం దగ్గర ఒరిజిన్ అవుతుంది శివాలయంలో. సో ఇట్స్ టోటల్ లెంగ్త్ ఈస్ 1401 km. The Koyna, Tungabhadra and the Bhima are its major tributaries. Of the total catchment area of the Krishna, 27% lies in Maharashtra, 44% in Karnataka and 29% in Andhra Pradesh. The Kaveri rises in the Brahmagiri hills of Kogadu district in Karnataka. Its length is 800 km. And it drains an area of 81,155 square km. Since the upper catchment area receives rainfall during the southwest monsoon season and the lower part during the northeast monsoon season, the river carries water throughout the year with comparatively less fluctuation than the other peninsular rivers. సో కావేరీ రివర్ అనేది కర్ణాటకలో బ్రహ్మగిరి హిల్స్లో ఒరిజిన్ అవుతుంది, కోగాడు దగ్గర. ఇట్ డ్రైన్స్ ఆల్మోస్ట్ 81,150 స్క్వేర్ కిలోమీటర్ ఉంది, డ్రైన్ అవుతుంది. అప్పర్ క్యాచ్మెంట్ ఏరియా అంతా కూడా హెవీ రైన్ఫాల్ ఉంటుంది సౌత్ వెస్ట్ మాన్సూన్ సమ్మర్ సీజన్లో. లోవర్ అంతా కూడా నార్త్ ఈస్ట్ మాన్సూన్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్లైమేట్ నెక్స్ట్ చాప్టర్లో మనము దీని గురించి చూస్తున్నాం, సౌత్ ఈస్ట్ మాన్సూన్, నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఏంటిది. సో అబౌట్ 3% ఆఫ్ ద కావేరీ బేసిన్ ఫాల్స్ ఇన్ కేరళ, 41% ఇన్ కర్ణాటక అండ్ 56% ఇన్ తమిళనాడు. సో కర్ణాటక నుంచి తమిళనాడుకి వస్తుంది. సో మేజర్ వాటర్ అంతా కూడా కర్ణాటక వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు. 56% ఫ్లో అవుతున్న మాకు కూడా వాటర్ షేరింగ్ ఎక్కువ ఉండాలని చెప్పేసి కర్ణాటక తమిళనాడు మధ్య వాటర్ డిస్ప్యూట్ అనేది ఉందన్నమాట. గొడవలు కూడా జరుగుతుంటాయి చాలా తరచుగా. ఇట్స్ ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ అండ్ ద కాబిని, భావని అండ్ ద అమరావతి. నెక్స్ట్ నర్మదా originates on the western flank of the Amarkantak Plateau at a height of about 1057 meters, flowing in a rift valley between the Satpura in the south and the Vindhyan range in the north. It forms a picturesque gorge in the marble rocks and the other waterfall near Jabalpur. After flowing a distance of about 1312 km, it meets the Arabian Sea south of Bharuch, forming a broad 27 km long estuary. Its catchment area is about 98,796 square km. The Sardar Sarovaram project has been constructed on this river. ఈ రివర్ పైన సర్దార్ సరోవర్ డ్యామ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ జరుగుతుంది మనకి. అలాగే ఈ నర్మదా అనేది చాలా ఇంపార్టెంట్ రివర్ అనమాట, మనకంటే ప్లాటీస్ నుంచి ఒరిజిన్ అవుతుంది. అలాగే ఇంపార్టెంట్ వాటర్ ఫాల్ వచ్చేసి దుహాందర్ వాటర్ ఫాల్, ఇది స్టేట్ పీసీఎస్లో కూడా చాలాసార్లు అడిగారు అనమాట. సో తాపీ ఈజ్ ద మోస్ట్
అదర్ మోస్ట్ వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్ వెస్ట్వర్డ్ ఫ్లో అవుతుంది, అరేబియన్ సీలో కలుస్తుంది. ఇట్ ఆరిజినేట్స్ ఇన్ ద ముల్టాయిన్ బిటోల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఇట్స్ 724 km long and drains an area of 65,145 square kilometer. Nearly 79% of its basin lies in Maharashtra, 15% in Madhya Pradesh, and the remaining 6% in Gujarat. Luni is the largest river of Rajasthan west of Aravalli. It originates near the Pushkar in two branches, the Saraswati and the Sabarmati, which joins with each other in Govindgarh. లూరి రివర్ కూడా లార్జెస్ట్ రాజస్థాన్లో, అంటే రాజస్థాన్ డెజర్ట్ ఏరియా. సో డెజర్ట్ ఏరియాలో ఇది ఎఫిమెరల్, అంటే డెజర్ట్ ఏరియాలో రైన్ వచ్చినప్పుడు మాత్రమే ఈ రివర్ ఉంటుంది. తర్వాత అంతా కూడా ఈ రివర్ వాటర్ ఫ్లో అనేది ఉండదు అనమాట. ఎప్పుడైతే రైన్ వస్తుందో అప్పుడు మాత్రమే ఉంటుంది. సో దీనికి ఇట్ ఒరిజినేట్స్ నియర్ ద పుష్కర్ ఇన్ 2 branches. సో సరస్వతి అండ్ సబర్మతిగా 2 branchesగా ఎమర్జ్ అయ్యి జాయిన్ అవుతుంది గోవిందగర్లో. ఫ్రమ్ హియర్ ద రివర్ కమ్స్ అవుట్ ఆఫ్ అరావలి అండ్ ఈజ్ నోన్ యాజ్ లూని. It flows towards the west till Telwara and then takes the southwest direction to join the Rhine of Kutch. The entire system is ephemeral. రైనీ సీజన్ ఉన్నప్పుడు మాత్రమే వాటర్ ఫ్లో ఉంటుంది. నెక్స్ట్ స్మాల్ రివర్స్ ఫ్లోయింగ్ టువర్డ్స్ ద వెస్ట్ చూస్తే చాలా చిన్న చిన్న నదులు అన్నీ ఉన్నాయన్నమాట వెస్ట్ ఫ్లో అయ్యి అరేబియన్ సీలో కలిసేవి. సో ద రివర్స్ ఫ్లోయింగ్ టువర్డ్స్ అరేబియన్ సీ హ్యావ్ షార్ట్ కోర్సెస్. వై డూ హ్యావ్ షార్ట్ కోర్సెస్? ఫైండ్ అవుట్ ద స్మాల్ రివర్స్ ఆఫ్ గుజరాత్. శత్రుంజి ఇదంతా వేస్ట్. నెక్స్ట్ వైతర్ని రైజెస్ ఫ్రమ్ ద త్రియంబక్ హిల్స్. సో అనదర్ స్మాల్ రివర్ వచ్చేసి వైతర్నా ఇది వైతర్నా నది త్రియంబక హిల్స్ నాసిక్ డిస్ట్రిక్ట్లోనే ఉంటుంది. దీని ఎలివేషన్ 670 meters ఉంటుంది. ద కాలి నది రైజెస్ ఫ్రమ్ ద బెల్గాం డిస్ట్రిక్ట్ అండ్ ఫాల్స్ ఇన్ కార్వా బే. ద సోర్స్ ఆఫ్ బెత్తి రివర్ లైస్ ఇన్ హుబ్లీ ధార్వాడ్ అండ్ ట్రావెల్సెస్ a course of 161 km. Next, Sharavati is another important river in Karnataka flowing towards the west. Sharavati originates in Shimoga district of Karnataka and drains a catchment area of 2,209 square kilometer. Next, Goa has two important rivers. One is Mandovi, another is Jowari. Next, Kerala has a narrow coastline. The longest river of Kerala, Bharatpula, rises near Annamalai Hills. It is also known as Ponnai. So Bharatpula ani Ponnai nu pilustaru. It drains an area of 5,397 square kilometer. Compares its next, the Periyar is the second largest river of Kerala. Periyar river idi. Its catchment area is 5,243 square kilometer. So you can see the marginal difference in the catchment area of Bharatpura and Periyar rivers. Next, another river Kerala worth mentioning is Pamba river. మనకి పంబా రివర్ దగ్గరనే అయ్యప్ప స్వామి క్షేత్రం ఉంది, శబరిమల. సో పంబా అనేది ఉందన్నమాట. సో చాలా ఫేమస్ రిలీజియస్ ప్లేస్ విచ్ ఫాల్స్ ఇన్ ద పిలిగ్రిమేజ్ ప్లేస్ ఇన్ ద వెంబనాడ్ లేక్ ఆఫ్టర్ ట్రావెల్సింగ్ కోర్స్ ఆఫ్ 177 km. సో ఇవన్నీ కూడా స్మాల్ రివర్స్ లైక్ శబర్మతి, మహి, దాందర్, కాలినది, షరావతి, భరత్పుర అండ్ పెరియార్ రివర్స్ ఇవన్నీ కూడా వాటి క్యాచ్మెంట్ ఏరియాస్. నెక్స్ట్ స్మాల్ రివర్స్ ఫ్లోయింగ్ టువర్డ్స్ ద ఈస్ట్ చూస్తే ఈస్ట్ ఫ్లో అయ్యి బెంగాల్లో కలిసి చూస్తే మనకి రివర్స్ సుబర్ణరేఖ, బైతర్ని, బ్రాహ్మణి, వంశధార, పెన్నార్, పాలార్, వాల్గాయ్ అనేవి ఉన్నాయన్నమాట. సో దీంట్లో సుబర్ణరేఖ, బైతర్ని, బ్రాహ్మణి, పెన్నార్ వాట్ ఈస్ క్యాచ్మెంట్ ఏరియా స్క్వేర్ కిలోమీటర్లో. సో హిమాలయన్ రివర్స్, పెనిన్సులర్ రివర్స్ యొక్క డిఫరెన్సెస్ కంపేర్ చేసి చూస్తే, సో ప్లేస్ ఆఫ్ ఒరిజిన్ హిమాలయన్ రివర్స్ వచ్చేసి హిమాలయాస్ మౌంటైన్స్లో గ్లేషియర్స్తో కవర్ అయ్యి ఉండే చోట ఒరిజిన్ అవుతుంది. పెనిన్సులర్ ప్లాట్యూ వచ్చి పెనిన్సులర్ రివర్స్ వచ్చేసి పెనిన్సులర్ ప్లాట్యూ సెంట్రల్ ఐలాండ్లో ఒరిజిన్ అవుతుంది. సో నేచర్ ఆఫ్ ఫ్లో వచ్చేసి పెరినియల్, రిసీవ్ వాటర్ ఫ్రమ్ గ్లేషియర్ అండ్ రైన్ఫాల్. సో రైన్ఫాల్ వచ్చినప్పుడు అలాగే గ్లేషియర్స్ కడిగి కూడా వాటర్ ఫ్లో ఉంటుంది. సో కంటిన్యూస్గా ఇయర్ మొత్తం ఉంటుంది కాబట్టి దాన్ని పెరినియల్ అంటాము. సీజనల్ అంటే ఎప్పుడైతే రైన్ఫాల్ వస్తుందో రైనీ సీజన్లో మాత్రమే పెనిన్సులర్ రివర్స్లో కంటిన్యూస్ ఫ్లో ఉంటుంది వాటర్. సో అందుకే ఇది సీజనల్. నెక్స్ట్ టైప్ ఆఫ్ డ్రైనేజ్ చూస్తే యాంటీసిడెంట్, కాన్సిక్వెంట్ లీడింగ్ టు డెండ్రైటిక్ ప్యాటర్న్స్ ఇన్ ప్లెయిన్స్. Superimposed, rejuvenated, resulting in trellis, radial and rectangular patterns. So nature of river వచ్చేసి long course flowing through the rugged mountains, experiencing headward erosion and river capturing in plains, maintaining and shifting of course. Next, a smaller fixed course with well adjusted valleys. Catchment area very large basins, relatively smaller basins. So age of the river younger, youthful and active and deepening in the valleys. Old rivers with a graded profile and have almost reached their base levels. నెక్స్ట్ రివర్ రైజైమ్స్ చూస్తే రివర్ రిజైమ్ అంటే ఇయర్ మొత్తము వాటర్ ఫ్లో ఏ విధంగా అంటే దాన్ని రిజైమ్ అంటారు. సో ద ప్యాటర్న్ ఆఫ్ ఫ్లో ఆఫ్ వాటర్ ఇన్ రివర్ ఛానల్ ఓవర్ ఏ ఇయర్ ఇస్ నోన్ యాజ్ రిజైమ్. ద ప్యాటర్న్ ఆఫ్ ఫ్లో ఆఫ్ వాటర్ ఇన్ రివర్ ఛానల్. సో నార్త్ ఇండియన్ రివర్స్ originating from the Himalayas are perennial as they fed by glaciers through snow melt and receive rainfall during the rain season. సో పెరినియల్ అంటే ఇయర్ మొత్తం వాటర్ ఫ్లో ఉంటుంది. సో అందుకే గ్లేషియర్స్ నుంచి అంటే మంచు కొండల నుంచి కరిగి
రివర్స్ ఒరిజినేట్ అవుతాయి. అలాగే రెయిన్ఫాల్ వచ్చినప్పుడు కూడా ఆ రెయిన్ అంతా కూడా కలుస్తుంది. ఈ విధంగా పెరినియల్గా ఉంటుందన్నమాట, ఇయర్ మొత్తం ఉంటుంది. సో పెనిన్సులర్ అంటే సౌత్ ఇండియాలో రెయిన్ వచ్చినప్పుడే, వన్స్ సౌత్ వెస్ట్ మాన్సూన్ వచ్చినప్పుడే, ఆ రెయిన్ఫాల్ వచ్చినప్పుడే రివర్స్ ఫ్లో అవుతాయి అన్నమాట. అది పెనిన్సులర్ రివర్స్. డిశ్చార్జ్ ఇస్ ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఫ్లోయింగ్ ఇన్ ఏ రివర్ మెజర్డ్ ఓవర్ టైమ్. ఇట్ ఈస్ మెజర్డ్ either in cusecs or cumecs. So Ganga has its maximum flow during the January-June period. The maximum flow is attained either in August or September. ఎందుకంటే జనవరి అండ్ జూన్ పీరియడ్లో మ్యాక్సిమం ఫ్లో ఉంటుంది గంగా. ఎందుకంటే అక్కడ హిమాలయాస్ వింటర్లో అంతా కూడా అక్కడ మంచు కురుస్తుంది కాబట్టి. సో మ్యాక్సిమం ఫ్లో ఆగస్ట్లో ఉంటుంది, సెప్టెంబర్లో ఉంటుంది. ఎందుకంటే ఆగస్ట్లో అంతా మళ్ళీ రైనీ సీజన్ ద్వారా ఫ్లో ఎక్కువ అవుతుంది. So the river thus has monsoon regime during the rainy season. So these are the striking difference in the river regimes in the eastern and western parts of Ganga basin. The Ganga maintains a sizable flow in early part of summer due to snow melt before the monsoon rain begins. So the mean maximum discharge of the Ganga at Farakka is about 55,000 cusecs, while the mean minimum is only 1300 cusecs. Water factor is from such large differences. So that is very question. Next, the two peninsular rivers display interesting differences in their regimes compared to Himalayan rivers, and the Narmada has very low volume of discharge from January to July, but it suddenly rises in August when the maximum flow is attained. The fall in October is a spectacular rise in August. The flow of water in the Narmada as recorded as Gurdeshwar shows that maximum flow is of 2300 cusecs, while minimum flow is only 15 cusecs. The Godavari has minimum discharge in May and the maximum in July-August. After August, there is a sharp fall in water flow, although the volume of flow in October and November is higher than that in the many months of January to May. So the mean maximum discharge of Godavari at Polavaram is 3200 cusecs, while the mean minimum flow is only 50 cusecs. These figures give an idea of the region of the river. సో ఇది విధంగా వాటర్ ఫ్లో అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఓ ఇయర్లో వాటర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఆ రివర్లో దాన్ని రివర్ రిజిమ్ అని చెప్తామన్నమాట. సో ఎక్స్టెంట్ ఆఫ్ యూజిబిలిటీ ఆఫ్ రివర్ వాటర్ చూస్తే రివర్స్ ఆఫ్ ఇండియా క్యారీ హ్యూజ్ వాల్యూమ్స్ ఆఫ్ వాటర్ పర్ ఇయర్ బట్ ఈజ్ unevenly distributed both in time and space. There are perennial rivers క్యారింగ్ వాటర్ త్రూ అవుట్ ద ఇయర్. సో పెరినియల్ రివర్స్లో వాటర్ కంటిన్యూస్గా ఉంటుంది ఇయర్ మొత్తము. సో నాన్ పెరినియల్ రివర్స్లో రైనీ సీజన్ మాత్రమే ఉంటుంది, డ్రై సీజన్స్లో వాటర్ ఉండదు. డ్యూరింగ్ రైనీ సీజన్ మచ్ ఆఫ్ ద వాటర్ ఈస్ వెస్టర్న్ ఇన్ ఫ్లడ్స్ అండ్ ఫ్లోస్ డౌన్ టు ద సీ. సో రైనీ వాటర్ వచ్చినప్పుడు వాటర్ వచ్చినట్టుగా ఫ్లడ్స్ వచ్చి ఆ ఫ్లడెడ్ వాటర్ అంతా కూడా కొట్టుకుపోతుంది, సముద్రంలో కలిసిపోతుంది అనమాట. సో వెన్ దర్ ఈస్ అ ఫ్లడ్ ఇన్ వన్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ అదర్ ఏరియా సఫర్స్ ఫ్రమ్ డ్రాట్. వై ఇట్స్ హ్యాపెన్? సో ఇదంతా కూడా మనకి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అనమాట త్రో ఇంటర్ బేసిన్ లింకేజెస్, అంటే రివర్ ఇంటర్లింకేజెస్ ద్వారా దీన్ని ఒక చోట ఫ్లడ్ ఒక రివర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది అనుకో, ఆ రివర్ లింకేజెస్ ద్వారా ఒక రివర్ ఇంకో రివర్కి లింకేజ్ చేస్తే ఆ ఫ్లడ్ రివర్ని తీసుకొచ్చి వేరే రివర్ వాటర్ లేని రివర్కి లింక్ చేయడం ద్వారా వాటర్ యూటిలైజ్ అని చేసుకోవచ్చు అనమాట. సో మనకి వేరే ప్రాజెక్ట్స్ ఉన్నాయి, లైక్ పెరియార్ డైవర్షన్ స్కీము, ఇందిరాగాంధీ కెనాల్ ప్రాజెక్టు, కర్నూలు కడప కెనాల్, ఇది రాయలసీమలో ఉంది. అలాగే బిఎస్ సత్లజ్ లింక్ కెనాల్, గంగా కావేరి లింక్ కెనాల్, ఈ విధంగా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ మనకి హౌ డు యూ ర్యాంక్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్ యూజింగ్ రివర్ వాటర్ అంటే నో అవైలబిలిటీ ఇన్ సఫిషియంట్ క్వాంటిటీ, రివర్ వాటర్ పొల్యూషన్, లోడ్ ఆఫ్ సిల్ట్ ఇన్ ద రివర్ వాటర్, అన్యూజువల్ uneven seasonal flow of water, river water dispute between states, shrinking of channels due to the extent of settlements to water trawling. సో మనకి ఫస్ట్ దీంట్లో మనకి నేను ర్యాంక్ చేయాలని చెప్తే వాటర్ పొల్యూషన్ అని ఇస్తాను నేను, ఎందుకంటే వాటర్ పొల్యూషన్ ద్వారా ఎక్కువ జరుగుతుంది. అలాగే సఫిషియెంట్ క్వాంటిటీలో వాటర్ యూటిలైజ్ లేదనమాట, యూటిలైజ్ చేసుకోవడం లేదు. సో మనకి ఆంధ్రప్రదేశ్లో చూస్తే గోదావరి ఫ్లడ్స్ ఎక్కువ వస్తున్నాయి. సో గోదావరిలో వాటర్ ఫ్లడ్స్ రైనీ సీజన్లో ఫ్లడ్ వాటర్ అంతా కూడా సముద్రంలో కలిపేస్తారు. సో దానికి బదులుగా రివర్స్ ఇంటర్లింక్ చేసేసి మనకి కృష్ణా ద్వారా మనకి రాయలసీమకి వాటర్ ఇవ్వచ్చు అని కూడా ఉందన్నమాట. సో ఈ విధంగా ఉంది. నెక్స్ట్ వై ఆర్ ద రివర్స్ పొల్యూటెడ్, హ్యావ్ యూ సీన్ దట్ రివర్స్ సమ్ టైమ్స్ ఆన్ ద అకేషన్ ఆఫ్ సమ్ మన ఫెస్టివల్స్లో మనం లార్జ్ లైక్ గణపతి విసర్జనానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడి రివర్స్ని పొల్యూట్ చేస్తున్నాం, లార్జ్ స్కేల్ బ్యాతింగ్, వాషింగ్ ఆఫ్ ఫ్లాట్స్, అలాగే రివర్ వాటర్స్ అన్నీ కూడా పొల్యూషన్ లైక్ ఇండస్ట్రియల్ వేస్ట్ అంతా కూడా రివర్స్లోనే కలుస్తుంది. దట్స్ వై గంగా రివర్స్ కానీ యమునా కానీ మోస్ట్ పొల్యూటెడ్ రీజన్స్ అన్నీ. సో ఆ పొల్యూషన్ని మనం ఎరాడికేట్ చేయడానికి గంగా యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చారు, క్లీనింగ్ యమునా ఢిల్లీ అనేది తీసుకొచ్చారు. సో కలెక్ట్ మెటీరియల్స్ అండ్ స్కీమ్స్ మేకింగ్ రివర్స్, ఇవన్నీ కూడా మిషన్ గంగా ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట క్లీన్ చేయడానికి. నెక్స్ట్ మనం ఈ ప్యాటర్న్స్ చూడలేదనుకుంటాం, మిస్ అయినాం. చూస్తే సో రివర్ డ్రైనేజ్ ప్యాటర్న్ చూస్తే
ఇంపార్టెంట్ డ్రైనేజ్ ప్యాటర్న్స్ చూస్తే మనకి డెండ్రైటిక్ ఉంది. డెండ్రైటిక్ ప్యాటర్న్ ఏంటంటే ట్రీ లైక్ ప్యాటర్న్ అనమాట. ఈ విధంగా సో డెండ్రైటిక్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. రివర్ ఈ విధంగా ఫ్లో అవుతుంది. ద డ్రైనేజ్ ప్యాటర్న్ రిసెంబ్లింగ్ ద బ్రాంచెస్ ఆఫ్ ఎ ట్రీ ఈజ్ నోన్ యాజ్ డెండ్రైటిక్. నార్థన్ ప్లేన్లో ఉన్న రివర్స్ అన్ని కూడా ఇదే ఫ్లో అవుతాయి. నెక్స్ట్ వెన్ ద రివర్ ఒరిజినేట్ ఫ్రమ్ ఏ హిల్ అండ్ ఫ్లో ఇన్ ఆల్ డైరెక్షన్స్ ద డ్రైనేజ్ ప్యాటర్న్ ఈజ్ నోన్ యాజ్ రేడియల్. సో హిల్ ఒక పెద్ద మౌంటైన్ పైన నుంచి రివరు అన్ని చుట్టుపక్కల అన్ని 4 వైపులుగా ఫ్లో అవుతుంది. దాన్ని రేడియల్ ప్యాటర్న్ అంటాం. When the primary tributaries of rivers flow parallel to each other and secondary tributaries join them at the right angle, the pattern is trellis. సో ఈ విధంగా మరి ట్రిబ్యూటరీస్ ప్యారలల్గా అవుతాయి, మళ్ళీ వీటికి ఇట్లా రైట్ యాంగిల్లో జాయిన్ అవుతాయి. సో దీన్ని ట్రెల్లీస్ అంటాం. నెక్స్ట్ వెన్ ద రివర్స్ డిశ్చార్జ్ దర్ వాటర్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్ ఇన్ ఏ లేక్ డిప్రెషన్ ఈజ్ ద ప్యాటర్న్ ఈజ్ నోన్ యాజ్ సెంట్రిపిటల్. సో ఒక లేక్ డిప్రెషన్లో చుట్టుపక్కల ఉన్న వాటర్ అంతా కూడా హైట్స్ నుంచి వచ్చి కలెక్ట్ అయితే దాన్ని సెంట్రిపిటల్ అంటాం. సో అలాగే రెక్టాంగులర్ ఉంది. సో రెక్టాంగులర్ డ్రైనేజ్ ప్యాటర్న్ కూడా. నెక్స్ట్ ఇర్రెగ్యులర్గా అంటే ఇర్రెగ్యులర్ షేప్లో ఇర్రెగ్యులర్ ఫ్లో ఉంటుందన్నమాట. సో ఇర్రెగ్యులర్ డ్రైనేజ్ ప్యాటర్న్ అది. సో ఇది డ్రైనేజ్ సిస్టమ్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.